కొడాలి నాని గారండి. ఆయన ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండే. ఆయన ఏం మాట్లాడినా వైరలే. ఇప్పుడు కొడాలి నాని గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు అంటే, సోషల్ మీడియాలో ఎలా ఉంటున్నదంటే ఎప్పుడో మాట్లాడిన మాటలు ఒక సందర్భం తీసుకొస్తే ఇప్పుడు పెడతారు. ఎందుకంటే భారతి గారిపై జనసేన వీర మహిళ ఆవిడ ఏదో మాట్లాడారు. సో కొడాలి గారు ఇప్పుడు వార్నింగ్ ఇవ్వలేదు, గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏం వార్నింగ్ ఇచ్చారు, ఈ వార్నింగ్ వెనకాతలు ఉన్న ఆంతర్యం ఏంటి, అసలు మహిళల్ని ఎందుకు రాజకీయాల్లో రావచ్చు, మహిళలకి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉన్నదో ఆ పర్సంటేజ్ మంది మహిళను మనం గౌరవించాలి, మహిళ లేకపోతే అసలు పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ కూడా అనుకునేవి. కానీ ఎవరు కూడా మహిళలకి గౌరవం ఇవ్వట్లేదు. ఒక్క విషయం, ప్రతి ఒక్కరూ నీతి బోధలు చెప్పేవాళ్ళు, వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు, హెచ్చరికలు చేసేవాళ్ళు, నోటికి వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు. గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మహిళ ఏ ఇంట్లో అన్నా మహిళే, అమ్మ ఎవరికైనా అమ్మే, అక్క చెల్లి ఎవరికైనా అక్క చెల్లెళ్ళే. ఆ దృష్టితో మనం చూస్తే, ఆ రకంగా మనం ఆలోచిస్తే ఎన్ని మాట్లాడినా మాట్లాడవచ్చు, ఎన్ని హితబోధలన్నా మనం చేయొచ్చు. లేదు మన ఇంట్లో ఉన్నదే బంగారం, ఎదటి ఇంట్లో ఉన్నది అది ఎత్తడో రాగో లేకపోతే ఇంకోటో పనికి మాలిందో మట్టిదో ఏదోటి అనుకునే ఆ తత్వం ఉంటుంది చూసారా, అది సమాజంలో ఇబ్బందికర పరిస్థితులను లేవనెత్తుంది, ప్రతి ఒక్కరికి ఆగ్రహాన్ని రప్పిస్తుంది. వీళ్ళనే అనొద్దు వాళ్ళని అనొద్దు అన్నది కాదు, అసలు ఎవరిని అనొద్దు. ఎవరినన్నా అనడానికి మీకున్న హక్కు ఏంటి? ఏ మనిషి అన్నా సరేని ఏంటి, రాజకీయాల్లో ఉంటే వాళ్ళ భార్యలందరూ కూడా చులకన, లేకపోతే వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు చులకన, వాళ్ళ తల్లిగారు చులకన, వాళ్ళ పిల్లలు చులకన. మీ రాజకీయ కాంక్షల కోసం, మీ విమర్శల కోసం కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? కుటుంబాలను ఎందుకు తీసుకొస్తున్నారు? వాళ్ళు రాజకీయ ప్రసంగాలు చేస్తారా? రాజకీయ ప్రసంగాలు సరే, వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారనుకోండి, విమర్శనాత్మకంగా విమర్శించండి, అంతేగాని ఇలా చేస్తాము అలా చేస్తాము అది ఇలాగా ఇది ఇలాగా ఎవరెవరికో సంబంధాలు అంటగడతా, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతా, మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం. ఎవరిని ఎవరు చేసేస్తారు? ఏంది చేసేయడం? నోటితోట? మనకి నాలుక ఉన్నది కదా, దానికి నరం లేదు కదా, మనం ఎలా మాట్లాడితే అలా మాట్లాడదాం, ఏం చేస్తే అది చెల్లుతుంది అనుకునే రోజులు పోయినాయి. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఒక్క తొక్కుతారు, ఒక్క నొక్కుతారు. మన పని రెస్ట్లోకి వెళ్ళిపోతాం. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ సుభాష్ని గారు ఉన్నారు కదా, భారతి గారిపై ఆవిడ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరో చేయకూడదు, వాళ్ళే కాదు ఎవరో కూడా చేయకూడదు. దాని మీద ఏంటంటే చర్యలు తీసుకోవాలని ఆ పిఎస్ పోలీస్ స్టేషన్లు ఇవి కూడా ఉన్నాయి. ఆ పిఎస్లో ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలందరూ కూడా, ఆవిడ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, మా భారతమ్మ గారిని ఈ రకంగా అన్నారు ఆ రకంగా అన్నారు అని. సరే, ఇప్పుడు గతంలో ఈయనేమంటారు, ఇప్పుడు ఎవరినన్నా సరే, ఎవరినన్నా మహిళలందరూ కూడా మన కుటుంబ సభ్యుల్లో చూడండి అయ్యా, సోదరిమణుల్లో చూడండి అయ్యా, మన తల్లిళ్ళ చూసుకోండి అయ్యా, తల్లి లేకపోతే మనం ఎక్కడున్నాం, మన బతికి ఎక్కడున్నది, మనం ఈరోజు ఇలా మాట్లాడే పరిస్థితి ఎక్కడున్నది, అసలు మనకి పుట్టిక ఎక్కడుంది, ఆ మహాతల్లి ఇచ్చిందే కదా ఆ జన్మ, ఎన్నో నొప్పులు భరించి మనల్ని భూమి మీద పడేస్తున్నది, తను చచ్చిపోతామన్న టెన్షన్లో కూడా. అడే పిల్లలకి ఇంత చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, తన గుండె తల్లడిల్లిపోతుంది. అలాంటి తల్లుల్ని మనకు నచ్చినట్టుగా మాట్లాడతాం, అలాంటి తల్లుల్ని మనం విమర్శిస్తాము, తోటి మహిళలే విమర్శించుకుంటే దుస్థితికి వచ్చేసిందండి. చాలా బాధాకరం, చాలా బాధాకరం. రాజకీయాలన్నీ ఎలక్షన్ టైంలో చూడండి, విమర్శనలు చేయండి, విధానపరంగా చేయండి, కుటుంబాలను దయచేసి లాకండి. కొడాలి నాని గారు ఏం మాట్లాడారు ఒకసారి బయట వినండి. ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నది, ఎందుకంటే తిరుపతి ఇన్సిడెంట్, ఆవిడ ఏదో భారతి గారు అన్నారని, దానికి ముందు ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి ప్లే చేయండి. అది భారతమ్మ పేరెత్తితే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే, ఏ మీడియా వాడైనా సరే, ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తితే, ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి. కాబట్టి రేపు నుంచి చూసుకుందాం నువ్వో మేము. భారతమ్మ పేరెత్తితే ఇదండి. కొడాలి నాని గారు చూడండి ఎంత ఆగ్రహం చేశారు. నేను ఎవరిది వద్దంటున్నాను, భారతమ్మ గారి పేరే కాదు, కొడాలి నాని గారు భువనేశ్వర్ గారి పేరు ఎక్కకూడదు, అన్నా లేజినావు ఆవిడ పేరు ఎత్తకూడదు. సమాజంలో ఉన్న ఏ స్త్రీ పేరు ఎత్తే అధికారం ఎవ్వడికి లేదు, ఆ మాట్లాడే హక్కు లేదు. కాదని ఎవడన్నా చెప్తాడా? వీళ్ళైతేనే మంచి వీళ్ళైతేనే చెడ్డ అంటారా? మహిళ ఎవరన్నా మహిళే, మన ఇంట్లో మహిళ కింద చూడండి.
భారతీ గారి మీద ఎవరు పోస్టులు చేసినా తప్పే. భారతీ గారి మీద ఎవరు స్క్రీన్ మీద ఎవరు కనిపించినా సరే ఖబర్దార్ నా కొడకల్లారా అంటున్నారు చూసారా, అందరికీ అది వర్తిస్తుంది. మనం కూడా అలా చూపించకూడదు వేరే వాళ్ళని ఆ దృష్టితో చెయ్యకూడదు. దయచేసి ఆపండివి. కొడాలి నాని గారు అన్న మాటలు ఈరోజు వైరల్ చేస్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఆ రోజు ఈయన ఇంత ఆగ్రహంగా వ్యక్తం చేశారు కదా అని షర్మిల గారి మీద మాట్లాడకూడదు, లేదా ఇంకో మహిళ మీద మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల మీద మాట్లాడకూడదు, వాళ్ళ తల్లి గారి మీద మాట్లాడకూడదు, భువనేశ్వర్ గారి మీద మాట్లాడకూడదు, ఎవ్వరి మీద మాట్లాడకూడదు. మీరు అది చెప్పండి. సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా మహిళలు ఎందుకు లాగుతున్నారు? మీరు ఏదో అంటారు కదా, అది మేము అనలేవు నాకు అని. వాళ్ళని తిట్టండి. అలాగా ఎందుకు లాగుతారు మహిళల్ని? మీరు అన్నం తింటున్నారా, లేకపోతే వేరే ఏదన్నా తింటున్నారా? ఏమొచ్చింది మీకు? ఆడపిల్ల లేకపోతే మనం ఎక్కడున్నారా స్వామి అని తిట్టండి స్వామి. అది కదా మనం ఇవ్వాల్సిన మెసేజు. వీళ్ళనే చేయకండి వాళ్ళనే చేయకండి విభజించి పాలిస్తారండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు తిడతారు, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తిడతారు. మధ్యలో వాళ్ళ రోడ్డు మీద పడేది ఆ మహాతల్లిలా. వాళ్ళు ఏం తప్పు చేశారు? భారతీ గారు అవనియండి, లేకపోతే ఇంకోరు అవనియండి, ఇంకోరు వాళ్ళు ఏం తప్పు చేశారండి? అంటే ఒక సీఎం భారీగా ఉండడం తప్ప భారతీ గారన్నా లేకపోతే భువనేశ్వరి గారన్నా, లేకపోతే ఒక్క ముఖ్యమంత్రికి ఒక పవర్ స్టార్కి భారీగా పుట్టడం వాళ్ళు తప్ప, ఉండడం వాళ్ళు తప్ప? వాళ్ళు చేసిన తప్పులేవా వాళ్ళకి పుట్టడం, లేకపోతే వాళ్ళతో కలిసి ఉండడం అని? ఏం మెసేజ్ ఇస్తున్నాం? మారాలి, మార్పులు తీసుకురావాలి. ఎవరినన్నా సరే నోటి దురద తీర్చుకోవడానికి ఎవ్వరు ఏ స్త్రీ మీద మాట్లాడినా, సామాన్య స్త్రీ మీదైనా, సీఎం గారు భార్యే కాదు సామాన్య స్త్రీ మీదైనా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. మాట్లాడకూడదు. మారండి, మార్పు తీసుకురండి. విభేదాలు వద్దు, ట్రోల్స్ వద్దు, నాకో హెచ్చరికలు వద్దు. ఎవరు తప్పు చేయకండి. మీరు రాజకీయాలు చూసుకోండి, రాజకీయంగా మీరు మాట్లాడుకోండి. వాళ్ళు తప్పులు చేస్తున్నారా, వాళ్ళ పథకాలు ఇవ్వట్లేదా, పాలన సరిగ్గా చేయట్లేదా, అక్రమాలు జరుగుతున్నాయా, అన్యాయాలు జరుగుతున్నాయా, అవినీతులు జరుగుతున్నాయా, ప్రశ్నించు. నిలబడు, రోడ్డు మీద ఆందోళన చేయి, జనాల్ని ఏకం చేయి. రేపు ఓట్లు తెచ్చుకో, గెలు. ఏ రాజకీయ నాయకుడైనా, నేను ఈయన గురించి చెప్పట్లేదు, ఏ రాజకీయ నాయకుడైనా అది రాజకీయం అంటేనే. ఇది రాజకీయం కాదు. ఎవరి బాడీలనన్నా సరే అది రాజకీయం అనిపించుకోదు. చూద్దాం మరి మార్పు అయితే వచ్చే